రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం, ప్రతి వ్యూహం, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న వాస్తవాలను మీ ముందు. ఈ కరీంనగర్ నగరం ఏమైందో భయమైతుంది. ఒకవైపు దోపిడి దొంగలు వచ్చి యథేచ్ఛగా తుపాకులు పట్టుకొని బంగారు నగలు దొంగతనం చేసుకొని పోతే కూడా పట్టింపు లేదు. ఎమ్మెల్యే గారి ఆఫీసు, క్యాంప్ ఆఫీసు మీద దాడి చేస్తే కేసులు లేవు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది నా జీవితంలో చూడలే. రాజరాజేశ్వరి కాలనీ, బొమ్మకల్ శివారు ప్రాంతం. ఇక్కడ 1989లో ఇక్కడ లేఅవుట్ జరిగింది. 1989లో ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఎంత నా రికార్డు మీరు వినండి. 1989లో లేఅవుట్ అయింది. ఆ లేఅవుట్ కూడా గ్రామ పంచాయతీ ముద్రతోటి డాక్యుమెంట్ ఉన్నది. ఆ లేఅవుట్లో 10% ఆఫ్ ల్యాండ్ ఇచ్చిపెట్టాలి. స్కూల్స్కి కానీ, టెంపుల్స్కి కానీ, లేకుంటే కమ్యూనిటీ పర్పస్లో 10% ల్యాండ్ ఇచ్చిపెట్టాలనే ఒక రూల్ ఉంది. దానికి అనుగుణంగా ఆ రోజు ఇక్కడ 10% ఆఫ్ ల్యాండ్ ఇచ్చిపెట్టడం జరిగింది. ఆ 10% ఆఫ్ ల్యాండ్లో భాగంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడతారు, లేకుంటే బోనాల పండుగ చేస్తారు, జంబి చెట్టు చేసుకొని ఇక్కడ ఈ కమ్యూనిటీ పర్పస్ ఆంజనేయ స్వామి అన్ని ఏ వినాయక చవితి కానీ అన్ని పూజలు ఇక్కడ చేసుకుంటారు. 20 సంవత్సరాలు పూజలు చేసుకుంటారు. ఇది కమ్యూనిటీ పర్పస్ యూజ్ చేసుకుంటుండు. ల్యాండ్ గ్రాబర్ కన్ను పడ్డది దీని మీద. ఇది ఇక్కడ నేను నిలబడి కొడితేవడం కాదు. ఇది సర్వే నెంబరు 125. దీని సర్వే నెంబరు 125. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరిని వచ్చి కొలిచిన ఇప్పుడు నిలబడ్డ గుడి భూమి ఎక్కడ 120 సర్వే నెంబర్. ఎవడో ల్యాండ్ గ్రాబర్ కొదవలేదు ఇక్కడ ల్యాండ్ గ్రాబర్లకు. సర్వే నెంబర్ 126 అని చెప్పేసి ఇక్కడ మా భూమి అని చెప్పేసి కబ్జా పెట్టిండు. ఒక 6 నెలల్లో సంవత్సరం నుంచి వస్తే ఆల్రెడీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి బాబు, ఇది కబ్జా పెట్టకని చెప్పి మన ప్రజలందరూ మొత్తుకొని ఆఖరికి వీళ్ళు గుడి కూడా కట్టుకున్నారు. ఆంజనేయ స్వామి గుడి కట్టుకున్నారు. పోలీసుకు చెప్పిన ఇన్ఫర్మేషన్ దురదృష్టం అంటే దేవుని కూడా ఎత్తుకొని పోయిండు ల్యాండ్ గ్రాబర్. దేవుని ఆంజనేయ స్వామి దేవుని కూడా రాత్రి ఎత్తుకొని పోయి దీనికి తాళాలు ఇచ్చిండు. పోలీసులు యజేత్తగా చూసిండ్రు. వీళ్ళందరూ పోలీస్ కాంప్లైంట్ అయితే మీ మీద కేసు పెడతా అంటాడు. ఈ దొంగతనం చేసి మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం చేసుకున్న వారిని ఇంతమంది ఎఫ్ఐఆర్ లేదు. మన పట్టుకరాలే. మా ఆఫీసు దాడి అయితే కేసు ఉండదు. దొంగలు పట్టుకరా అంటే పెట్టుకరాలదు. ఆఖరి కమ్యూనిటీలో ఉన్న ల్యాండ్ గ్రాబర్కు పోలీసు బత్తాసు వాళ్ళకి పెట్టుకున్న విగ్రహం, పూజ చేసిన విగ్రహాన్ని ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకుపోయి ఎక్కువ పెట్టిర్రు. వీళ్ళందరూ పోయి అయ్యా మా విగ్రహం పోయింది అంటే ఇంతవరకు ఎత్తుకోలే, ఎఫ్ఐఆర్ చేయలే, కేసు కట్టలే. మళ్ళీ వీళ్ళందరూ దేవుడే పిలిచినట్టు పోతే ఆ విగ్రహం దొరికింది. మీరు విగ్రహం తీసుకొచ్చినాం. నేను ఒకటి చెప్తున్నా, ఎన్ని కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెడతారు? ల్యాండ్ గ్రాబర్ వత్తాసు వలుపుతురా మీరు? ఈ సర్వే నెంబర్ 125 మీరు 126 అని తీసుకొచ్చి ఇక్కడ ఈ ల్యాండ్ గ్రాబర్ సపోర్ట్ అవుతారా? ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కోర్టులో ఇంటర్మీడియట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆయన ఎందుకు మీకు పోలీస్కి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమున్నది? ల్యాండ్ గ్రాబర్కి మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకు కేసు పెట్టరు ఇప్పుడు ఆయన మీద? ఇదేం పద్ధతి? ఏం ప్రెజర్ ఉంది మీకు? పోలీస్ వ్యవస్థ అంటే కరీంనగర్ పోలీస్ అంటే ఎంత షార్ప్ ఉండురు? ఏమైంది వ్యవస్థకు? ఇదే పద్ధతి? ఇప్పటికైనా ఎంక్వైరీ చేయండి. ఈ ల్యాండు ఎవరిది? ల్యాండ్ గ్రాబర్ అయితే ల్యాండ్ బేర కేసు పెట్టండి. ఇది కమ్యూనిటీ పరిస్థితి గుడి కట్టుకోవాల్సిన అవకాశం ఏంటి? కానీ ఊరికి వచ్చి ఎత్తుకపోవడం ఏంటంటే చూసి ఊరుకోము. ఇది లాస్ట్ ఛాన్స్. మళ్ళీ గిట్ట పోలీసు గిట్ట ల్యాండ్గా సపోర్ట్ చేస్తే కరీంనగర్ బంద్ పిలిపించేసి మొత్తం మంది తీసుకొస్తారు. కరీంనగర్ బంద్ పిలిపించేసి మొన్న ఎట్లయితే బంద్ పిలిపించారో కరీంనగర్లో మా ఆఫీసు దాడి చేస్తే అలాగే బంద్ పిలిచి టోటల్ హిందువులందరినీ తీసుకొచ్చి గుడి కడతాం చెప్తున్నాను. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.